852 అడుగుల నుంచి మాట్లాడుకున్నా, 800 నుంచి మాట్లాడుకున్నా, లేక ఇంకా కిందికో పైకో మాట్లాడుకున్నా, శ్రీశైలంలో కృష్ణ నీళ్లుంటేనే ఆ తోడుకోవడానికి ఉపయోగపడుతుంది. కృష్ణలో నీళ్లు లేకపోతే ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కూడా ఫోటోలు వేసుకొని ఒక ఫోటో ఉండేది, నాకు బాగుంటుంది, రమణారెడ్డి గారి ఫోటో ఒకటి, చీలిపోయిన నేల, ఒక ఉరితాడు, ఒక ముసలాయన ఫోటో, ఇట్లా ఉన్న ఒక ఫోటో అప్పట్లో చాలా ప్రాచుర్యంలో రాయలసీమలో ఉండేది. మరి ఆ ఫోటోని తెచ్చిపెట్టుకోవాల్సిన కాలం వస్తుందని స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటా ఉన్నా. మీ ద్వారా నేను కూటమి నాయకులకు, ప్రత్యేకించి తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాను, విమర్శ కాదు, విచక్షణ జ్ఞానాన్ని, బుద్ధిని ఉపయోగించమని కోరుతా ఉన్నా. కర్ణాటక ఆల్మట్టి, అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత దాదాపు 135 టీఎంసీల నీళ్ళు అక్కడ ఆగిపోతే తుంగభద్రకు వరద వచ్చేదెప్పుడు, తుంగభద్ర నుంచి కృష్ణాకి నీళ్ళు వచ్చేదెప్పుడో చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నానే. దాదాపు అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లే కాదు, ఆయకట్టు కూడా దాదాపు 18 లక్షల ఎకరాలకు అక్కడ ప్రణాళిక జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రాంతం నుంచి శ్రీశైలం డ్యాంలేకి రాకముందే నెట్టెంపాడు దగ్గర పైన, ఆ తర్వాత వస్తూ 757, 77, 78 దగ్గర నుంచి కూడా 800 కంటే కింద అందరం మనం మాట్లాడుకునేదే. పాలమూరు రంగారెడ్డి అని, దిండని మాట్లాడుకుంటా ఉంటాం. అట్లాగే ఎస్ఎల్బీసీ గురించి మాట్లాడుకుంటా ఉంటాం. మనకి ఎస్ఆర్బీసీ అయితే దాదాపు 8 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రాంతం రోజు వాడుకుంటే, లేక తీసుకొని పోతే కృష్ణ నీళ్లు శ్రీశైలం లేకి ఎట్లా వస్తాయో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున పోతిరెడ్డిపాడు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలంటే కనీసం 852 అడుగుల్లో నీళ్లు ఉండాలి. 800 దాటకపోతే మా హంద్రీనీవా కూడా ఏం రావు. ఇకే చంద్రబాబు నాయుడు సోగ్గా మలయాళ అని మాట్లాడుతూ ఉంటాడు, ముచ్చుమర్రి మలయాళ మాట్లాడడానికి బాగున్నాయి పదాలని.